ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ నాయకులకు సూటిగా ఒక ఓటరుగా, చిన్నపాటి ప్రజాసేవకుడిగా నా ప్రశ్న. అసలు ప్రజల యొక్క పీజీఆర్ఎస్ ఫిర్యాదులు మీ వద్దకు చేరుతున్నాయా లేదా క్రింది స్థాయిలోనే ముగిసిపోతున్నాయా? ఈ యొక్క నా ప్రశ్న ఎందుకంటే, నా యొక్క మరియు నా బంధువులు యొక్క పీజీఆర్ఎస్ ఫిర్యాదులపై ఎటువంటి న్యాయము లేక కొన్ని సంవత్సరాలుగా న్యాయము కొరకు ఎదురు చూచుచున్నాను. అప్పటికి నేరుగా ఆఫ్లైన్ పీజీఆర్ఎస్, సిపిజిఆర్ఏఎంఎస్, ఈమెయిల్స్ మరియు పోస్టల్ ఫిర్యాదులు పదే దరఖాస్తు చేయడమైనది. అప్పటికి కూడా ఎటువంటి న్యాయము లభించకపోవడము వల్లనే నా యొక్క సమస్యలపై న్యాయము కొరకు సామాజిక వేదికను ఆశ్రయించుటమైనది. ఇటీవల ఫిబ్రవరి 2026 నా బంధువులు యొక్క సెప్టెంబర్ 2025 ఫిర్యాదుపై పోలీస్ స్టేషనకు వెళ్లగా, అక్కడ ఒక బాధ్యతగల మహిళ ఏసీపీ తీవ్రమైన దుర్భాషలాడి మమ్మల్ని స్టేషన్ నుంచి పంపించటమైనది. మహిళ ఏసీపీ 1. ఈ ఫిర్యాదు పీజీఆర్ఎస్ పై శ్రీ నారా చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్ ఫోటోలు ఎందుకు ఉన్నాయి అంటూ ఆమె ఫిర్యాదు యొక్క ఫైల్ను కానిస్టేబులే పై కోపముతో విసిరివేశారు. 2. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఫిర్యాదు యొక్క ఫైల్ను కూడా ఆమె కానిస్టేబులే పై కోపముతో విసిరివేశారు. 3. నువ్వు నా అనుమతితో పెళ్లి ఏమైనా చేసుకున్నావా అంటూ ఆమె పక్కవాళ్ల ముందు చిరాకుగా కోప్పడ్డారు. 4. నువ్వు పిల్లలను కనేముందు నా అనుమతి తీసుకున్నావా అంటూ ఆమె పక్కవాళ్ల ముందు చిరాకుగా కోప్పడ్డారు. 5. ఇంటి పెద్దపై కూడా ఆమె పక్కవాళ్ల ముందు దుర్భాషలాడేరు. 6. ఫిర్యాదు యొక్క ప్రతివాదులు స్టేషన్కు రాకపోతే నేను ఏమి చేయాలి అంటూ ఆమె పక్కవాళ్ల ముందు చిరాకుగా కోప్పడ్డారు. అలాగే నా యొక్క మిగతా ఫిబ్రవరి 2025, ఆగస్ట్ 2023 అండ్ జూన్ 2023 పెండింగ్ ఫిర్యాదులపై కూడా ఎటువంటి న్యాయము లేక కొన్ని సంవత్సరాలుగా న్యాయము కొరకు ఎదురు చూచుచున్నాను. సమాచారము. నా యొక్క మరియు నా బంధువులు యొక్క పెండింగ్ ఫిర్యాదులపై న్యాయము తీసుకోవాలని కూటమి ప్రభుత్వ నాయకులను వేడుకుంటున్నాను.